ఇందులో గురుడు యొక్క అతిచారం. మనం సాధారణంగా ఏమనుకుంటాం, గురుడు ఒక 40 రోజులు ఒక రాశిలో ఉంటారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. దీనివల్ల 12 రాశుల ఫలితాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవి ఉంటాయి, సాధారణంగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ 2026 జూన్ 2వ తారీఖున మంగళవారం నాడు గురుడు 90°7 భాగంలో కర్కాటక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అంటే ఈ రాబోయేటువంటి సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే ప్రత్యేకించి ఈ అక్టోబర్ 18వ తారీఖున గురువు మరలా కర్కాటకం రాశిలో, ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, కర్కాటకంలోకి వెళతారు. వెళ్ళి డిసెంబర్ నెల 6వ తారీఖున మరలా తిరిగి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. మిథునం నుండి మరలా జూన్ 2వ తారీఖు వచ్చే సంవత్సరం వరకు అక్కడే ఉండి మరలా జూన్ 2న కర్కాటకంలోకి వెళతారు. అక్కడ వరకు క్లియర్. ఈ కర్కాటకంలో ఉన్న గురువు అక్టోబర్ వరకు కర్కాటకంలోనే ఉండి అక్టోబర్ 31వ తారీఖున 120 డిగ్రీలను దాటి మఖా నక్షత్రం 1వ పాదం అంటే సింహరాశిలోకి వెళతారు. అంటే ఆయన కర్కాటకం నుండి సింహంలోకి వెళతారు. డిసెంబర్ వరకు సింహరాశిలో సంచారం చేసి 2026 డిసెంబర్ 14న వక్రగతిని ప్రారంభం చేసుకుని మరలా 2027 జనవరి 26వ తారీఖున కర్కాటకంలోకి వస్తాడు. అంటే మళ్ళా వెనక్కి వస్తారు. ఈ వక్రము ఏప్రిల్ 14, 2027 వరకు ఉండి అప్పుడు వక్రత్యాగం చేసి మరలా జూన్ నెలలో 2027న సింహరాశిలోకి వస్తారు. ఆ సింహంలో ఉన్న గురువు నవంబర్ 2027 26వ తారీఖున కన్యారాశిలోకి వస్తున్నారు. అంటే ఒకే సంవత్సరంలో 2027వ సంవత్సరంలో కర్కాటకంలో గురుడు ఉంటున్నారు, సింహంలో గురుడు ఉంటున్నారు, కన్యలో గురుడు ఉంటున్నారు. ఒకే సంవత్సరంలో గనక గురువు 3 రాశుల్లోకి సంచారం చేస్తే మనకి శాస్త్రమందు చెప్పినటువంటి విషయం ఏంటి? ఏకస్మిన్ సంవత్సరే జీవే రాశిత్రయముపాగతే తదా వసుధారాకీర్ణ కుణపై 7,000,000 అన్నాడు. అంటే ఒక సంవత్సరమున గురుడు 3 రాశుల్ని పొందినచో 7 కోట్ల పీనుగులు భూమి యందు ఉండును. ఆ 7 కోట్ల పీనుగులు భూమి యందు లేచును అని చెప్పి మనకి ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. 7 కోట్ల మంది అంటే ఇప్పుడు చూడండి, గతంలో కరోనా సంభవించినప్పుడు అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం. అక్కడ మరణముల గురించి చెప్పలేదు. ప్రజలు హాహాకారాలు చేస్తారు, భయపడతారు, ఆ భయం వలనే మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 రాశుల్లో గురుని యొక్క సంచారం వల్ల 7 కోట్ల పీనుగులు భూమి యందు నిండును అని అందులో చెప్పాడు. ఇది మంచిది కాదు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరి ఇది ఈ ప్రభావం ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తాయి? ప్రకృతి విపత్తులు ఒక అవకాశం, లేదు ఏదైనా ఒక వైరస్ వల్ల కొంతమంది మరణించవచ్చు, అది 2వ అవకాశం. 3 యుద్ధము అనేటువంటి దానిలో కూడా ఎక్కువ మరణములు సంభవిస్తాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధం ముంగిట ఉంది ఇప్పుడు ప్రపంచం. కానీ అది ప్రపంచ యుద్ధం అని చెప్పలేం, కానీ ఇది ప్రమాదము. ఈ 3 విషయాలు మంది చనిపోతే ఇంకే ఉంది గురుగారు, ఈ విషయాలు జరగవచ్చు. అందుకని ఇప్పటికీ కూడా ప్రజల్ని, ఎందుకంటే చాలా మంది నాస్తికత్వంలో ఉండేటువంటి వారు ఈ జ్యోతిష్యులందరూ ఏమవుతున్నారు, ముందుగా ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 2026 దగ్గర నుండి 2030 మధ్యలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు ఈ గురుని యొక్క రాశిగత సంచారము, అంటే 3 రాశుల యందు గురుడు సంచరించడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. అది ప్రభుత్వాలకి చాలా ఇబ్బందులను కలగజేస్తుంది, ప్రజా పరిపాలకులకి ఇబ్బందిని కలగజేస్తుంది, అలాగే ప్రకృతి విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ముఖ్యంగా గురుడు అగ్ని, భూ, వాయు, జల, అగ్ని అంటే 3 రాశుల యందు, వాయుతత్వ రాశి యందు సంచారం చేస్తున్నాడు, అలాగే జలతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు, అలాగే భూతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు. అంటే ఇది ప్రకృతికి సంబంధించినంత వరకు జలానికి సంబంధించినటువంటి విపత్తులకి, వాయు రూపేణ ఏదైనా ఒక విపత్తులకి, భూరూపేణ విపత్తులకి,
అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు వాయు రూపేణ అంటే మళ్ళీ కరోనా లాంటిది ఏమన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ అటువంటివి. బా. జలములకు సంబంధించి ఇప్పుడు చూడండి, గతంలో కూడా ఈ గ్రహకూటములు అవి ఏర్పడినప్పుడు ఈ సంవత్సరంలోనే భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తే ఓకే చాలా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. చివరికి మా విజయవాడలో కూడా భూమి కంపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి అది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. కరోనాలో కూడా అంతే. ప్రజలు ఇది ఎంత నీడు ఉంటుంది, దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఇందులో చెప్పలేదు. ఓకే, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురువు ధనకారకుడు అంటారు కదా గురుగారు, మరి ఈ స్టాక్ మార్కెట్లు వీటికి సంబంధించి నాకు అల్లకల్లలో జరిగే ఇది కూడా ఒక విషయం. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ముఖ్యంగా వాహనాలకి గురుడు కారకుడు. ఇప్పుడు ప్రపంచం అంతా లేదు, మనం ఎక్కువ మంది వింటూ ఉన్నటువంటి మాట బంగారపు ధర. మరి ఆ బంగారానికి కారణమైనటువంటి వాడు, కారకత్వాన్ని వహించేటువంటి వాడు బృహస్పతి. కాబట్టి ఆ బంగారపు ధర మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. గురుని యొక్క అస్థిరత్వము వల్ల ఈ బంగారమందు కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది. బంగారం పైన, వస్త్ర వ్యాపారముల పైన, వాహన వ్యాపారముల పైన, ఇటువంటి వాటిపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే, అంటే ఇది ఏదో భయపెడుతున్నట్టు కాదు, జాగ్రత్త పడ్డాం. జ్యోతిషము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కాంతి వంటిది, చీకట్లో ఒక వెలుతురు. కాబట్టి వీరు ఆ సంవత్సరాల్లో 2026, 27 సంవత్సరాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే, వారు ముందు చూపుగా ఉండగలిగితే బాగుంది. అలాగే గురుగారు చెప్పండి. ఇందులో ఇది ఇంకా తీవ్రమైనట్టు, ఇందాక చెప్పినట్టు యుద్ధ భీతిని కూడా కలిగించవచ్చును. యుద్ధములు జరగవచ్చును, వాటికి సంబంధించినటువంటివి కూడా ఉండవచ్చు. మూడవ ప్రపంచ యుద్ధానికి ఇంకా చాలా సమయం ఉన్నది. అయితే ఇంటర్మీడియట్ గా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే భవిష్యత్తులో ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వస్తాయి. ఎందుకంటే వాడు ప్రత్యేకించి చెప్పాడు, పరాజితో నామ సంవత్సరః, పరాభవ నామ సంవత్సరము అనేటువంటిది రాజులకి పరాభవాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పరాభవం కలుగుతుంది. అంటే వాళ్ళు యుద్ధంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సాధారణంగా గతంలో కూడా ఈ మాట మనం చెప్పుకున్నాం. అందుకనే ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు ప్రత్యేకించి యుద్ధాలకి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళంతటా వాళ్ళు. అది దాని ప్రభావం ఉంటుంది. అంటే అందులోనూ ఈ గురుడి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ సంవత్సరంలో రాహు యొక్క మార్పు కూడా జరుగుతోంది. సంవత్సరం డిసెంబర్ నెలలో రాహు మకరంలోకి వస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ని కలగజేస్తాయి. కొంతకాలం పాటు గురు రాహువులు సమసప్తక స్థానాల్లో ఉండబోతున్నారు. గురుని యొక్క దృష్టి శని మీద పడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా చాలా విశేషంగా మార్పులు కలగజేస్తాయి. మరి మన దేశం పరిస్థితి ఏంటి గురుగారు? అంటే మన ఆర్థిక పరిస్థితి కానీ, మన భద్రత ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా? మనకి ఇబ్బంది ఏమీ లేదు. జనరల్గా ఏంటంటే భారతదేశము అనేటువంటి దానికి అంత ప్రభావం ఏమి ఉండదు. కానీ భారతదేశం కూడా యుద్ధాలకి సహకారాన్ని అందించవలసినటువంటి పరిస్థితి కానీ, లేదా కొన్ని వాటిల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితులు కానీ రావచ్చును. ఇది మాత్రం జరుగుతుంది. అవునా?